బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. నార్సింగ్ ఈపీఎస్ లో మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేశారు. కారుతో పాటు వస్తువులు దొంగలించారంటూ విష్ణుపై ఫిర్యాదు చేశారు. ఆయన జల్పల్లి ఇంట్లో కూడా 150 మందితో విధ్వంసం సృష్టించారంటూ మనోజ్ కంప్లైంట్ చేశారు. తన ఇంట్లో చోరీ అయిన కారు విష్ణు ఆఫీస్లో ఉంది అంటూ కూడా కంప్లైంట్లో పేర్కొన్నారు. ఇక విలువైన వస్తువులను ధ్వంసం చేశారంటూ ఆ కంప్లైంట్ కాపీలో పేర్కొనడం జరిగింది. మంచు మనోజ్ దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు మంచు ఫ్యామిలీలో ఆ వివాదం మరోసారి మళ్ళీ రోడ్డెక్కిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే తన ఇంట్లో చోరైన కారు విష్ణువుకి సంబంధించి ఆఫీస్లో దొరికిందంటే ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు మరికొన్ని అంశాలను ఆయన కంప్లైంట్ కాపీలో పేర్కొనడం జరిగింది. ఇంతకీ ఇంకా ఎటువంటి అంశాలను ఆయన కంప్లైంట్లో పేర్కొన్నారు, దాంతోపాటు ఇప్పుడు ఇష్యూ ఏంటి? ఎందుకంటే గతంలో కూడా అనేక అంశాలను ఆయన ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏ అంశాలను ఆయన తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది, అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, ఎందుకు ఏమని కంప్లైంట్ ఇచ్చారు, ఏ అంశాలను నా కంప్లైంట్ కాపీలో పేర్కొనడం జరిగింది? మనోజ్. సచిన్, గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీలో వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్టుగా ఈ వివాదాలు కొనసాగుతున్నాయి. మోహన్ బాబు విష్ణు ఇది ఆస్తి గొడవలు అంటుంటే మనోజ్ మాత్రం కాలేజీకి సంబంధించిన గొడవలు అంటున్నాడు. ఇప్పటికే ఈ ఫ్యామిలీ వివాదం పోలీస్ స్టేషన్ కలెక్టరేట్ వరకు వెళ్ళింది. ఒకరిపై ఒకరు దాడులు చేయించారని కూడా ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు మనోజ్. అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మంచు విష్ణుపై ఫిర్యాదు చేశాడు. తన ఇంట్లో లేనప్పుడు తన కారుతో పాటు తన వస్తువులను దొంగలించాడని మంచు మనోజ్ విష్ణు పైన ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే జల్బల్లో ఉన్న ఇంట్లో 150 మందితో చొరబడి విధ్వంసం చేశారని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అలాగే తన ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులతో పాటు కారును కూడా ఎత్తుకెళ్లారు. ఇంటి నుంచి చోరీ అయిన కారు విష్ణు ఆఫీస్ లో ఉందని కూడా దాన్ని చెప్పడం జరిగింది. ఇంట్లోకి గోడలు దూకి వచ్చి కార్లను ఎత్తుకెళ్లారని చెప్పేసి వస్తువులన్నీ కూడా పగలగొట్టి విధ్వంసం చేశారు. నా కూతురు బర్త్డే కోసం నేను రాజస్థాన్ వెళ్ళాను. నా సోదరుడు నా ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేశాడు. నా ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై మా నాన్న మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించాను, కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. అందుకే నాకు న్యాయం చేయమని పోలీసులు కలిసి విజ్ఞప్తి చేశానని చెప్పేసి ఆయన మనోజ్ చెప్పడం జరిగింది. అసలు ఈ మనోజ్ ఫిర్యాదుపై మంచి విష్ణు స్పందిస్తాడా లేదా అనేది చూడాలి. ఇప్పటికే వివాదం తారాస్థాయికి చేరిందని చెప్పేసి మనం ఇంతకు ముందు చూసాం. గత కొద్ది రోజులుగా కొంచెం సర్దుమణిగింది అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఇటువంటి పరిణామం జరగడం అనేది మంచు ఫ్యామిలీ మధ్య ఇంకా వివాదం కొనసాగుతూనే ఉందని చెప్పేసి అనుకోవడానికి మళ్ళీ ఇది మనకి ఒక ఎగ్జాంపుల్ గా అనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు విష్ణు దీని మీద స్పందించారా, నిజంగానే ఆ కారుని ఆయన చోరీ చేశారా, ఇంట్లోకి 150 మంది ఒక అంశాన్ని ఇక్కడ మాట్లాడడం జరిగింది. అంటే తన ఇంట్లో చోరీ అయిన కారు విష్ణు ఆఫీస్ లో ఉంది అంటూ కూడా ఇటు కంప్లైంట్ కాపీలో పేర్కొన్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? అట్ ద సేమ్ టైం పోలీసులు ఇటు విష్ణుకి నోటీస్ ఇవ్వడో లేకపోతే విష్ణుకి సంబంధించి కన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ఎస్ఎస్ఎన్ అంటే ఇప్పటికి ఇచ్చిన ఫిర్యాదు అయితే మనోజ్ వైపు తన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇలా ఆఫీస్ లో నా కారు దొరికింది, నువ్వు ఇంట్లో లేని సమయంలోనే నా విలువైన వస్తువులన్నింటినీ కూడా పగలగొట్టేశారు. 150 మందికి పైగానే గోడ నుంచి ఇంట్లోకి వచ్చారు. నా కూతురు బర్త్డేకి నేను రాజస్థాన్ వెళ్ళిన టైంలోనే ఇదంతా చేశారని చెప్పేసి మనోజ్ వర్షన్ మాత్రమే పోలీసులకు చెప్పడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు అసలు ఎలా రియాక్ట్ అవుతారు, అసలు మంచు విష్ణు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు? తన తండ్రితో మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన అందుబాటులోకి రాకపోవడంతో నేను పోలీసుల దగ్గరకు వచ్చానని చెప్పేసి మనోజ్ చెప్పడం జరిగింది. అసలు మోహన్ బాబు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా కన్నప్ప మూవీ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్న టైం ఇది. సో మూవీని కూడా వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు. సో ఆ ప్రమోషన్స్ లో కూడా బిజీగా ఉన్నారు. సో అంతా కూడా సర్దుమణిగింది అనుకున్న టైంలో మళ్ళీ ఇలా జరిగింది అని చెప్పేసి మనోజ్ కంప్లైంట్ చేయడం అనేది మళ్ళీ వివాదం మొదటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీని మీద అసలు విష్ణు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, అసలు పోలీసులు ఇప్పుడు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు, విష్ణుకి నోటీసులు ఇస్తారా, నోటీసులు ఇచ్చిన తర్వాత విష్ణు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మనం చూడాల్సింది. అనేంద్ర, అంటే తండ్రితో వివాదం సర్దుమణిగింది అనుకోవాలా ఇక్కడ? ఎందుకంటే ఎక్కడా కూడా ఇటు మోహన్ బాబుకి సంబంధించిన పేరును కూడా ఎక్కడా ప్రస్తావించలేదు అంటూ కూడా చర్చ జరుగుతోంది. అంటే తండ్రితో నేను మాట్లాడడానికి ప్రయత్నించాను కానీ ఆయన అందుబాటులో రాలేదు అంటున్నారంటే మోహన్ బాబుతో ఆయనకి విభేదాలు అంతగా లేనట్టుగానే మనం అనుకోవచ్చు ఇక్కడ. కానీ ముందు నుంచి చూస్తే ఆయన మోహన్ బాబు విష్ణు వైపే ఉన్నారని కూడా మనోజ్ ముందు చెప్పడం జరిగింది. సో కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే తండ్రి వైపు నుంచి
ఆయన ముందు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా నాకు ఇద్దరు కొడుకులు ఒకటే అని ఆయన చెప్పడం జరిగింది మోహన్ బాబు. సో అయితే ఇప్పుడు మనోజ్ వెర్షన్ మాత్రం నేను ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాను, కానీ ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పేసి మనోజ్ చెప్పారు. సో మోహన్ బాబు అందుబాటులోకి వస్తే వీళ్ళ ఫ్యామిలీ మధ్య వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటారా, లేదంటే కంప్లైంట్ వరకు వెళ్ళింది కాబట్టి ఇది పోలీసుల వైపు నుంచి లీగల్ గానే మంచు మనోజ్ నాకు న్యాయం కావాలి అంటారా? అసలు విష్ణు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? నిజంగానే అది నేను చేశాను అనేది ఆయన చెప్తారా, లేదంటే ఎలా? ఇంతకు ముందు కూడా ఇలా జరిగిన వాటికి కూడా నాకు సంబంధం లేదు, ఎవరు చేశారో నాకు తెలియదు అని చెప్పేసి విష్ణు చెప్పడం జరిగింది. ఎన్నో కంప్లైంట్స్ మనోజ్ చేశారు, మనోజ్ పైన విష్ణు చేశారు, కానీ దేనికి కూడా ప్రాపర్ గా అది ముందుకు లీగల్ గా వెళ్ళలేదు. సో బట్ ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ చేయడం, ఈ కంప్లైంట్ మీద ముందుకు వెళ్తుందా, ఎలా వెళ్తుంది, పోలీసులు రియాక్ట్ అవుతారా, అసలు విషయం వచ్చిన తర్వాత దీని మీద ఎటువంటి రియాక్షన్ ఇస్తారు, ఇదంతా కూడా వేచి చూడాల్సిందే మరి. రైట్ అనింద్ర, మొత్తంగా అయితే మాత్రం మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. నార్సింగి పిఎస్లో మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేశారు. కారుతో పాటు వస్తువులు దొంగలించారని విష్ణుపై ఫిర్యాదు చేశారు. ఆయన జల్పల్లి ఇంట్లో కూడా 150 మందితో విధ్వంసం సృష్టించారంటూ మనోజ్ ఆ కంప్లైంట్ కాపీలో పేర్కొనడం జరిగింది. తన ఇంట్లో చోరీ అయిన కారు విష్ణు ఆఫీస్లో ఉంది అన్నారు మంచు మనోజ్. విలువైన వస్తువులను ధ్వంసం చేశారంటూ కూడా ఆ కంప్లైంట్ కాపీలో పేర్కొన్నారు మంచు మనోజ్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.